కొమరంభీం జిల్లాలో ఓ రిటైర్డ్ ఆర్మీ సోల్జర్ను అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తన హక్కుల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు. ప్రభుత్వ జీవో ప్రకారం రిటైర్డ్ ఆర్మీ జవాన్కు 5 ఎకరాల భూమి మంజూరు చేయాల్సి ఉంది. సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా జిల్లా కలెక్టర్కు అధికారిక లేఖ పంపించారు. కలెక్టర్ ఆదేశాలతో సంబంధిత ఎంఆర్ఓకు ఫైల్ ఫార్వర్డ్ అయినప్పటికీ ఏడాది కాలంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా జవాను కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అధికారులు చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ ఆర్మీ శ్రీకాంత్ కోరుతున్నారు. జై హింద్ మన తెలంగాణ వాసులకు. నా పేరు శ్రీకాంత్. నేను ఆర్మీ సోల్జర్ని. నేను గత 20 ఏళ్ళగా ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యాను. 2006 నుంచి 2025 వరకు నేను వర్క్ చేశాను ఆర్మీలో. అది చేసినందుకు నాకు గవర్నమెంట్ తరఫున చెందవలసిన జీవో ప్రకారం 5 ఎకరాల భూమి అలాట్ కావాలి. దానికోసం నాకు ఆర్మీ డిపార్ట్మెంట్కి వెళ్ళి సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ నుంచి మన కలెక్టర్ గారికి రాయడం జరిగింది లెటర్. ఆ లెటరు మన ఎంఆర్ ఆఫీస్ గారు రాశారు. ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ మొత్తం, మన రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తము నన్ను ఒక సంవత్సరాలు తిప్పించుకుంటాడు. ఎప్పుడు వచ్చినా పట్టించుకోవడం లేదు. నేను ఎన్నిసార్లు వచ్చినా వాళ్ళు పట్టించుకుంటారు. ఈరోజు ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్గా జడ్జిమెంట్ విజిట్ ఉంటే నేను అడగడానికి వెళ్తే వాళ్ళు నన్ను న్యూసెన్స్గా పోలీస్ వాళ్ళని పిలిపించి, ఇప్పుడు ప్రజెంట్ నేను పోలీస్ డిపార్ట్మెంట్లో టెంపరీ వర్క్ చేస్తున్నాను. అయితే వాళ్ళని పిలిపించి నన్నే బెదిరియడానికి ప్రయత్నించాలి, అరెస్ట్ చేయడానికి. ఈ విధంగా మన కొమరంభీం జిల్లాలో ఈ విధంగా మన అధికారులు పనిచేసే విధానం ఈ విధంగా ఉంది సార్. ఇప్పటికైనా నాకు చెందవలసిన నా హక్కుగా నేను అడగలేదు. ఎందుకంటే మేము చెందవలసిందో చెందలేదో అంత లేకపోయినా ఎంతో కొంత నాకు ఇప్పేయగలరని చెప్పేసి నేను మన తెలంగాణ అధికారులను ప్రాధాయడం జరుగుతుంది.